ఎన్న ట్విస్ట్ తలైవా! నాకైతే భలే నచ్చింది ట్విస్ట్ అయితే. నేనింకా నాగప్రశాంత్ గాని, షాకీబ్ గాని ఎవరో ఒకళ్ళు వస్తారేమో అనుకున్నా గానీ, సడెన్‌గా తక్కువ ఓట్లేసినోళ్ళు వస్తారని జెప్పేసి ట్విస్ట్ ఇచ్చారు చూడండి. పీక్స్ అంతే. ఇప్పుడు దివ్యకి తెలుసు వాళ్ళందరూ తక్కువ ఓట్లేసారని జెప్పేసి. ఈవెన్ వాళ్ళకి తెలుసు దివ్య ఓవర్ హైప్డ్ అని జెప్పేసి. సో, ఇద్దరి మధ్య కాంపిటీషన్ అద్దరిపోబోతుంది. సో, దీని గురించి మొత్తం క్లియర్‌గా ఇన్ డెప్త్‌లో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. సన్నీ ఒపీనియన్ చేస్తారని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. సో, ఫస్ట్ లైన్‌గా వెళ్ళిపోదాం డీటెయిల్‌గా. సో, ఫస్ట్ వచ్చేసరికి ఈ సంజన గారిదని, సుమన్ గారిది ఈ సిగరెట్ ఇష్యూ అండి. సీ సంజన గారి ఇంటెన్షన్ కరెక్టే. ఆ సుమన్ గారు తాగితే హెల్త్ పాడవుతదనే ఇంటెన్షన్ కరెక్టే. బట్ చేసే యాక్షన్ రాంగ్ అని జెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే అన్నిటిని ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌లో తీసుకొని అన్నిటిని ఈ దొంగతనం అనే ఒక కాన్సెప్ట్ పట్టుకొని ప్రతిదొక్కటి అదే చేస్తున్నారు ఆమె అని చెప్పేసి నాకనిపిస్తుంది. చెప్పుంటే బావుంటది. సుమన్ గారికి ఆ సిగరెట్ ఇచ్చి లేపోతే ఒక్కొక్క సిగరెట్ ఇస్తాను సుమన్ గారు అని చెప్తాం గానీ, ఏదో ఒకటి అలా చెప్పుంటే బాగుంటదని గాకుండా నేనేం తీసుకోలేదు, నేనేం తీసుకోలేదు అని ఇసిరేయటం పైకి, అటక మీదకి ఇసిరేయటం ఇలాంటియన్నీ అన్నెసెసరీ థింగ్స్ ఇలాంటి ఒక ఫుటేజ్ కోసం చేస్తున్నారేమో అనిపిస్తది. మంచిగా ఇంటెన్షన్ తాగకూడదు సార్. మీరు తాగకూడదు అన్నగారు. తాగితే బాగోదు. హెల్త్ పాడవుతది. కావాలంటే ఒక్కోటి తాగండి. లేకపోతే కొంచెం కొంచెం తాగండి. ఏదో ఒకటి చెప్పాలి. ఎందుకంటే సిగరెట్ పూర్తిగా మానేయటం గూడా ఒక జబ్బే. ఒకసారి తాగే వాళ్ళు పూర్తిగా మానేయలేరు గూడా. సో, కొంచెం యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ వస్తాయి అలా గూడా. అందుకని ఒక్కోటి చిన్న చిన్నగా తాగటం మానేయటం అనేది స్టార్ట్ జేస్తారు. సో, అలా చెప్పుంటే బాగుండేదేమో అనిపిస్తుంది నాకు. సేమ్ ఇక్కడ ఈ తనుజ విషయం గూడా అదే అవుతుంది. ఈ దొంగతనం అది అసలు ఏం కాన్సెప్టో నాకర్థం కావట్లేదు. ఫస్ట్ వీక్ నుంచి ఇదే గోల. గుడ్ అంటారు, థమ్స్ అప్ అంటారు, కాఫీ, ఇప్పుడు మళ్ళీ మేకప్ కిట్లు, వాళ్ళేమో మస్కారాలు ఏంటో నాకర్థం కావట్లేదు. మొత్తం ఈ ఇదేంది దొంగతనం ఇదొకటి కాన్సెప్ట్ దొరికింది ఈళ్ళకి. అందరూ వచ్చి దీన్ని హైప్ చేయటం లైక్ ఇందాక కూడా దివ్య గారొచ్చి సంజన గారు నేను తాగటం మానేసా. మీరెక్కడ దొంగతనం చేస్తా మీరిలా హైప్ ఇవ్వబట్టే వాళ్ళు ఇంకా లోపల ఇంకా దొంగతనం చేయడం గాని, ఇంకా అయన్నీ జేస్తున్నారు. సో, మీరు ఆ హైప్ ఇవ్వటం తగ్గించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దొంగతనం జరిగిన వాళ్ళ ఇష్యూ ఐ మీన్ దాన్నేమంటారు కాన్సెప్ట్ గాని, లేకపోతే దాని ఎక్సైట్‌మెంట్ రాట్ల. దాని తర్వాత జరుగుతున్న ఇష్యూస్ మీద ఎక్సైట్‌మెంట్ వస్తుంది. దాని మీద కంటెంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్డు తీసినందుకు ఇష్యూ గాదక్కడ. గుడ్డు తర్వాత బర్నీ గారు అక్కడ ఆ అబద్ధాన్ని దాచిపెట్టినందుకు ఆ బర్నీ గారు ఎళ్లి రేజ్ అయ్యి వేరే వాళ్ళ మీద రేజ్ అయినందుకు తెలిసినా గూడా, నిజం తెలిసినా గూడా ఇలాంటి విషయాల మీద ఈ హానెస్టీ దీన్నేమంటారు నిజాయితీతనం ఇలాంటి వాటిల మీద ఇష్యూ వస్తుంది. అందుకని అక్కడ మొత్తం అందరి రూపురేఖలు మారిపోయినాయన్నమాట. సో, కాన్సెప్ట్ అనేది దొంగతనం గాదు. కాన్సెప్ట్ అనేది వీళ్ళెలా బిహేవ్ చేస్తున్న తర్వాత అనేది దాని మీద పాయింట్. సో, ఆ దొంగతనాన్ని హైప్ జేయడం తగ్గించుకోండి ప్లీజ్. ఈ కాఫీ విషయం గానీ, మళ్ళీ రేపేదో మేకప్ చేయబోతున్నారు ప్రియా గారెళ్లి. చిరాకు దుబ్బుతుంది నాకైతే. మీకేమనిపిస్తుందో ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ ఫుడ్ విషయంలో ప్రియా గారికి ఇదే ఇష్యూ. ప్రియా గారు ఎవరైతే ప్రియా గారిని తిట్టారో ఫుడ్ విషయంలో, ఇప్పుడు తనుజ గారిని తిట్టే అంత ఉందా ఎవరికైనా? ఎవ్వరు తిట్టరు. ఎందుకంటే ప్రియా కామనర్, తనుజ సెలబ్రిటీ గాబట్టి. అదే జరుగుతుంది. ప్రియాకి గూడా ఇదే ప్రాబ్లమ్ జరిగింది. అందరూ వచ్చి ఫుడ్ మీద ఆ అమ్మాయిని మామూలుగా తిట్టలేదు. నీకు ఇదేంది మానవత్వం లేదు, నీకు హ్యుమానిటీ లేదు, నీకు అది లేదు, ఇది లేదు అని జెప్పేసి. ఇప్పుడు తనుజ గారికి ఏమవుతుంది? తనుజ గారు ఇమాన్యుయల్ టీ అడిగిందని టీ పెట్టిచ్చాడా? లేకపోతే పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ కూడా లేదంట. బ్రేక్‌ఫాస్ట్ పెట్టిచ్చారా? ఏమీ లేవు. ఎందుకంటే ఆమెకొక రూల్స్ ఉన్నాయి. సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఫాలో అవుతుంది నార్మల్‌గా. ఇప్పుడు తనుజ గారు తప్పంటారు, ఇమాన్యుయల్ గారు తప్పంటారు. ఒకసారి కామెంట్ బాక్స్‌లో మీరు కామెంట్ చేసి చెప్పండి. నా ఉద్దేశం ప్రకారం రోల్స్ అనేది వాళ్ళు న్యాయంగా టాస్క్‌లాగా ఆడితే ఖచ్చితంగా బయట జనాలకి అది హ్యుమానిటీ పోయినట్టే అనిపిస్తది. ఇప్పుడు తనూజ గారు టాస్క్ ఆడుతున్నారు. దాంట్లో 2 సార్లే రూల్స్ ఉన్నాయి. 2 సార్లు టీ పెట్టియాలి. లేకపోతే 2 సార్లు ఇది చేయాలి. రేషన్‌లో ఇంతవరకు మేనేజ్ చేయాలి. ఇయన్నీ ఉన్నాయి. ఇయన్నీ బయటికి చెప్పరు ఎవరు. ఆళ్ళు రూల్ పెట్టుకున్నారు లోపల. ఆ రూల్‌ని ఆ అమ్మాయి ఫాలో అవుతుంది తక్షణంగా. కానీ ఇమాన్యుయల్‌కి ఏంది హ్యుమానిటీ పరంగా అమ్మ నేను నిన్న తాగలేదు కదమ్మా! నాకు ఇవాళ కొంచెం పెట్టియమ్మా అని చెప్పేసి అంటే అది హ్యుమానిటీ పరం అయితది. హ్యుమానిటీగా ఆ అమ్మాయి తగ్గి ఇప్పుడు పెట్టిస్తే సరిపోద్దని చెప్పేసి ఆ అమ్మాయి పెట్టించుంటే రేపు ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. సుమనొచ్చి అడుగుతాడు, లేకపోతే రామారావు గారు కూడా వచ్చి అడుగుతారు, బర్నీ గారు వచ్చి అడుగుతారు. ఎవరో ఒకళ్ళు వచ్చి నాకది నువ్వు ఇమాన్యుయల్‌కి ఇది ఇచ్చావు కదా! నాకిది ఇవ్వు అని చెప్పేసి ఒక టాపిక్ వస్తది. ఇదే ఇష్యూ ఫేస్ చేసింది ప్రియా గూడా. ఇప్పుడు సేమ్ అదే ఇష్యూ మళ్ళీ ఇప్పుడు తనుజ గారు ఫేస్ చేస్తున్నారు ఫుడ్ మానిటర్ అనే విషయంలో. నాకు ఇంకా జోక్ ఏందంటే ఇమాన్యుయల్ వచ్చి ఈ ఫుడ్ మానిటర్ ఎలా చేయాలి? ఎలా బిహేవ్ చేయాలి? అనేది ప్రియాకి చెప్తున్నాడు కూర్చొని వాష్ చేస్తున్నప్పుడు. నాకది భలే నవ్వొచ్చింది. సో, ఇక్కడ
ఈ మొత్తం ఇష్యూలో ఎవరిది మిస్టేక్, ఎవరిది రాంగ్ అని చెప్పి అనిపిస్తే నా ఉద్దేశం ప్రకారం అయితే రాము రాథోడ్ ఈస్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్. నేను చెప్తున్నా కదా! మొన్న లాస్ట్ టైమ్ 'రీతు' అండ్ 'తనుజ' విషయంలో కూడా ఇదే జరిగింది. ఇవాళ సంజన గారు ఇప్పుడు 'ఇమాన్యుయల్‌కి, తనుజాకి మధ్యలో ఇంత రచ్చ రావడానికి మళ్ళీ కల్ప్రిట్ వచ్చేసరికి రాము రాథోడే. లోపలికెళ్ళి తనే చెప్పాడు. ఫ్లోరా గారిది ఇవ్వొద్దు అని చెప్పి సంజన గారు చెప్పారని చెప్పేసి. బయటకొచ్చినాక మళ్ళీ మాట మారుస్తున్నాడు. నేను క్లియర్‌గా చెప్తున్నాను. చాలా డమ్ గేమ్, చాలా అసలు అర్థం కాని ఆట ఆడుతుంది రాము రాథోడ్. ఇంతవరకు ఆయనకి ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, ఒక స్టాండ్ మీద ఎలా ఉండాలని ఇంతవరకు బిహేవ్ చేయలేకపోతున్నాడు. రాముడు మంచి బాలుడు అన్నదానికి నిర్వచనం రాము రాథోడ్. ఎటువైపు మిస్టేక్ కాకూడదు. ఇప్పుడు సంజన గారు నన్ను తప్పుగా అనుకోకూడదు, తనుజ గారు తప్పుగా అనుకోకూడదు, ఎవ్వరూ తప్పుగా అనుకోకూడదు నన్ను అన్నట్టు ఆయన బిహేవ్ చేస్తున్నాడు. మనిషి మంచోడే. బట్ మాట అనేది కరెక్ట్‌గా మాట్లాడాలి. స్టాండ్ తీసుకోవాలి. ఒపీనియన్ బయట పెట్టాలి. తప్పు అనుకున్నా పర్లేదు కానీ దీన్నేమంటారు, అటు ఇటు కాకుండా మధ్యలో ఊగిసలాడకూడదు నా ఉద్దేశం ప్రకారం. బిగ్గెస్ట్ కల్ప్రిట్ రాము రాథోడ్ అక్కడ పెద్ద ఇష్యూ. ఎందుకంటే లోపలికెళ్ళి అబద్ధం చెప్పింది తనే. మళ్ళీ బయటకొచ్చిన తర్వాత దాన్ని అబద్ధం అని చెప్పడానికి చేసింది కూడా తనే. తనూజ గారికి కాఫీ అనేది ఎంత అడిక్షనో మనందరికీ తెలుసు. ఆ స్ట్రెస్‌లో, ఆ మైండ్‌లో అది పెట్టుకొని ఒక్కసారిగా మళ్ళీ ఇది రాగానే మళ్ళీ రైజ్ అయ్యాడు. సో, ఇందులో అయితే తనుజ గారి తప్పేం లేదు. ఎందుకంటే తనుజ 2, 3 సార్లు అడిగింది రాము రాథోడ్‌ని. నిజంగా సంజన గారు అన్నారా? లేదా? అని చెప్పేసి. అన్నారు అని చెప్పేసి ఆ అబ్బాయి 2 సార్లు అన్నాడు. అందుకని బయటకొచ్చి గొడవ పెట్టుకోవడానికి ట్రై చేసింది. ఎందుకంటే ఆ అమ్మాయి యాస్ ఎ ఫుడ్ మానిటర్ కాబట్టి. సో, దాంట్లో నా ఉద్దేశం ప్రకారం తనుజ తప్పేం లేదు. అండ్ ఇందులో ఇమాన్యుయల్ దూరి దాన్ని ఎట్లా చేస్తున్నాడంటే మళ్ళీ హ్యుమానిటీ పరంగా జాలి కలిగిపిస్తున్నాడన్నమాట రాము రాథోడ్ మీద. రాము రాథోడ్ మీద జాలి ఎవరికైతే కలిగిందో నేను చెప్తున్నాగా, మీరు గేమ్‌ని హ్యుమానిటీ పర్పస్‌లో ఆలోచిస్తున్నారు. ఎవరికైతే రాము రాథోడ్ మీద జాలి కలగకుండా తనూజ మీద జాలి కలిగిందో, తనూజ మీద కరెక్ట్ అనుకుంటున్నారో, వాళ్ళు గేమ్‌ని గేమ్‌లాగా చూస్తున్నారు. సో, ఇద్దరు పర్స్పెక్టివ్స్‌లో ఉన్నారు. ఎవరిది వాళ్ళు కరెక్ట్ అండి. నేను చెప్తున్నా కదా! ఇప్పుడు రాము రాథోడ్ మీద అయ్యో పాపం వాడేం చేశాడు, తనుజ గారిది కదా మిస్టేక్. తనుజ గారు ఎళ్లి టీ తీసుకో అంటే కదా ఎళ్లి టీ అడిగితే కదా ఎళ్లి తీసుకుంటా అని చెప్పేసి అన్నాడు. సో, అక్కడ తనుజ గారిది కదా మిస్టేక్. ఎందుకు రాము రాథోడ్ మీద అరిసాడు అని చెప్పేసి అనుకోవచ్చు. పాయింట్ టీ అడగటం కాదు, లేకపోతే తీసుకోవటం కాదు. ఇది కాదు పాయింట్. ఆ అమ్మాయి ఎప్పుడో వదిలేసింది. టీ నువ్వు ఫ్లోరాకి ఇవ్వలేదు అన్నా, ఇదేం చేసినా ఆ అమ్మాయి వదిలేసింది. ఆ అమ్మాయి అడిగిన ఒకే మాట సంజన గారు ఆ మాట అన్నారా? లేదా? అన్నారు అని చెప్పేసి రాము రాథోడ్ అనంగానే అప్పుడు రైజ్ అయ్యారు. తర్వాత రాము రాథోడ్ వచ్చి నేను నీ అసిస్టెంట్ కానప్పుడు అసలు ఎళ్ళటం దేనికి? తనుజ గారు నువ్వు ఒకసారి ఎళ్లి కనుక్కుంటావా అని అన్నప్పుడు, నేను కనుక్కోలేను. మీరే ఎళ్లి కనుక్కోండి. మీరు ఫుడ్ మానిటర్ కదా అని అక్కడే చెప్పేయొచ్చు కదా మొహం మీద. అప్పుడెందుకు చెప్పలేదు? ఇప్పుడొచ్చి మొత్తం ఇష్యూ అంతా అయిపోయినాక అందరూ ఇమాన్యుయల్ వీళ్ళందరూ వచ్చి ఆ అబ్బాయిని నువ్వు తినేటప్పుడు అరవబాక అని ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేసిన తర్వాత అక్క నేను నీ అసిస్టెంట్ కాదక్కా అని చెప్పేసి ఒక జాలి ఫేస్ పెట్టుకొని చెప్పడం దేనికి నాకు అర్థం కావట్లేదు. సో, వెరీ, వెరీ, వెరీ రాంగ్ థింగ్. అక్కడైతే నా ఉద్దేశం ప్రకారం అయితే నేను గేమ్‌లా చూస్తాను. హ్యుమానిటీ పర్పస్ అస్సలు పట్టించుకోను. దాంట్లో తప్పైతే రాము రాథోడ్. అండ్ అగైన్ ఇమాన్యుయల్‌ది, తనుజాది ఇది కంటిన్యూ అవుతానే ఉంది. తనూజాది ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుంది అంటే అలకల రాణి. క్లియర్‌గా అలకల రాణి. ఆ అమ్మాయి అది తగ్గించుకుంటే చాలా అంటే చాలా బాగా ఆడుతది గేము. ఓన్లీ అలగడం. మూడీ ఫేస్ పెడతం, అలగడం ఇది అస్సలు బాలేదు. నా ఉద్దేశం ప్రకారం ఆ అమ్మాయి ఎక్కువగా ఈ 'రీతు', ఈ 'పవన్' బ్యాచ్, ఈ 'కళ్యాణ్' బ్యాచ్ వీళ్ళందరూ ఎవరితో ఉన్నో వాళ్ళతో కొంచెం దూరంగా వచ్చి మళ్ళీ వీళ్ళతో కలిస్తే ఎవరు 'ఇమాన్యుయల్', 'బర్నీ' గారు, 'సుమన్ శెట్టి' గారు వీళ్ళతో కలిసి ఉంటే బాగుండేమో అనిపించింది నాకైతే. మీ ఒపీనియన్ ఏందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఆ అమ్మాయికి ఎప్పుడైతే వీళ్ళతో క్లోజ్ అయిందో మళ్ళీ వీళ్ళ థాట్సే వస్తున్నాయి ఆ అమ్మాయికి గూడా. లైక్ ఏందనంటారు ఇమాన్యుయల్‌కి దగ్గరికెళ్ళి నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు ఎవరు. తనూజ గారే టైం ఇవ్వట్ల. తనూజ గారు ఎళ్లి మాట్లాడితే రీతుతో కూర్చోటం. నేను కళ్యాణ్‌తో అనట్లే నేను రీజన్‌గా ఎందుకంటే లైవ్‌లో నేను చెప్తాను నీకు అప్డేట్ గూడా. కళ్యాణ్‌తో నేను అనను. బట్ రీతుతో ఎళ్లి కూర్చోవటం, రీతు ఎళ్లి పవన్‌తోనే ఉంటాం కాబట్టి ఈళ్ళు ఆ బ్యాచ్‌లో కలవటం అనేది జరుగుతుంది తనూజ. కొంచెం దూరంగా అయ్యి బర్నీ గారితో కలిసి వీళ్ళందరితో కలిసి ఆడితే బాగుండే అనిపిస్తుంది నాకు. సో, అది. ఈ అప్డేట్ ఏందంటే కళ్యాణ్‌ది లైవ్‌లో ఒకటి క్లియర్‌గా ఒక కన్వర్జేషన్ జరిగింది. ఏమైంది అంటే వీళ్ళందరూ ఎక్కిరిస్తున్నారనమాట. లైక్ టీజ్ చేస్తున్నారు. మాట్లాడితే తనుజాని. కళ్యాణ్ తనుజ, కళ్యాణ్ తనుజ, కళ్యాణ్ తనుజ అని చెప్పేసి. అది బయట జనాలకి ఎలా ఎళ్తదో అని తనుజాకి బాగా ఉంది మైండ్‌లో. నాకు అలా ఇష్టం లేదు జనాలకి అని చెప్పేసి. సో, కూర్చోబెట్టి ఆ అబ్బాయిని కళ్యాణ్‌ని నీ చూపులు నాకు వేరేలాగా తగులుతున్నాయి. నువ్వు దూరం నుంచి నన్ను చూడటం గాని ఇయన్నీ నాకు అర్థమవుతున్నాయి. నేను చూస్తున్నాను దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను.
నీకేమైనా ఒపీనియన్ ఉంటే బయటికి చెప్పేసి, నాకైతే ఏం ఒపీనియన్ లేదు, నువ్వు అందరిని ఎలా చూస్తున్నావు నన్ను అలానే చూస్తున్నాను అందరికి చెప్పు అని చెప్పేసి అమ్మాయి క్లియర్ చేసుకోవడానికి ట్రై చేసింది. బట్ కళ్యాణ్ అక్కడ తప్పించుకోవడానికి, తనకి మనసులో ఏదో ఉంది కొంచెం చిన్న పాయింట్, బట్ అది బయటికి చెప్పకుండా తప్పించుకోవడానికి నవ్వుతూ కవర్ చేస్తున్నాడు అనిపిస్తుంది. సో ఎయిదర్ ఈ హ్యాస్ టు ఓపెన్ అప్, లేదంటే అసలు పూర్తిగా అవాయిడ్ చేసి పక్కకు రావాలి. ఈ ఒక్క రీజన్ వల్ల కళ్యాణ్ గేమ్ పూర్తిగా నాశనం అయిపోతుంది. అది ఎక్కడ కనపడట్లేదు. ఈవెన్ ఇప్పుడు లోపలికి వచ్చిన నాగ ప్రశాంత్ కానీ, షాకీబ్ కానీ వీళ్ళందరూ చెప్పడానికి ట్రై చేసింది, కళ్యాణ్కి హింట్ ఇవ్వడానికి ట్రై చేసింది కూడా అదే. ఒక్కవేళ ఈ వీక్ ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే, ఒకవేళ అని చెప్తాను ఎందుకంటే డేంజర్ జోన్లో ఉన్నాడు, ఒకవేళ అవ్వకుండా ఉంటే వాళ్ళ చెప్పిన మాటలు మైండ్లో పెట్టుకొని కొంచెం ఆటను మార్చి ఈ అమ్మాయిలు అని కాకుండా పక్కకు వచ్చి గేమ్ ఆడితే బాగుండు అనిపించింది. అండ్ ఎవరైతే కొంతమంది కమెంట్ చేశారనమాట, పవన్ బాగా ఆడుతున్నాడని చెప్పేసి. పవన్ కళ్యాణ్ ఇద్దరు గేమ్ ఒకటిలాగే ఉంది, కానీ పవన్ ఎక్కడ హైలైట్ అయ్యాడంటే, వీళ్ళు ఎప్పుడైతే కెప్టెన్సీ టాస్క్లు పవన్ నేమ్ తీసుకొచ్చి దాంట్లో కెప్టెన్సీ టాస్క్లు ఆడాడు పవన్, అక్కడ కొంచెం హైలైట్ అయ్యాడు. ఎందుకంటే ఆయనకు ఒక సపరేట్ గేమ్ పడింది ఆయనకి. అట్లా కళ్యాణ్కి ఒక సపరేట్ గేమ్ పడలా ఇంతవరకు, ఒక్క టాస్క్ కూడా పడలా. అలా ఒక టాస్క్ పడితే ఆయన హైలైట్ అవుతాడని చెప్తున్నాను. సో గేమ్ చూపించుకోవడానికి ఇంతవరకు ఒక ఆపర్చునిటీ రాలేదు. బట్ ఈ గ్యాంగులతో కలవకుండా, ఈ అమ్మాయిలు అన్న టాపిక్లు కలవకుండా కొంచెం పక్కకు వచ్చి నీట్గా దాని అంతా డజ్జా కొంచెం గట్టిగా మాట్లాడి ఒక స్ట్రాంగ్ పాయింట్ అని చెప్పి ఒపీనియన్ చెప్పి వేరే క్యారెక్టర్ని కొంచెం బయటికి తీస్తే బాగుండేమో అనిపిస్తుంది కళ్యాణ్. సో అది వాళ్ళిద్దరి మధ్య, తనుజ గారి కళ్యాణ్ మధ్య. ఇంకా అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ దగ్గరికి వచ్చేద్దాం. 4 వచ్చారు, నాగప్రశాంత్, షాకీబ్ అండ్ దివ్య అండ్ అనురత్నం గారు. సో ఇందులో ఎవరు మీరు ఎల్లుంటే లోపలికి బాగుండేదని చెప్పండి. నేను యాజ్ ఏ ఎపిసోడ్ రివ్యూవర్గా నేను చెప్తున్నాను, ఎపిసోడ్ చూసిన పరంగా అందుట్లో చాలా అంటే చాలా బాగా మాట్లాడింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దివ్య గారే. నేను రీజన్ చెప్తాను. ఫస్ట్ వచ్చిన ఎవరు నాగప్రశాంత్, తనకి గేమ్ ఎందుకు రావాలి అని చెప్పాడు. సెకండ్ వచ్చిన దివ్య, గేమ్లో ఏం మిస్ అవుతుంది, నేను గేమ్లోకి ఏం తీసుకొని రాగలను చెప్పింది. థర్డ్ వచ్చిన షాకీబ్, కన్ఫ్యూజన్గా మాట్లాడాడు, ఎగ్జైట్మెంట్తో మాట్లాడాడు, నేను అది చేయాలి ఇది చేయాలి, అది చాలా ఎగ్జైట్మెంట్ ఉంది, అబ్బాయిలో ఫైర్ ఉంది, బట్ అది మాటలు సరిగ్గా చెప్పలేకపోతున్నాడు. ఫోర్త్ వచ్చేసరికి అనుషారత్నం, 2 కలిపేసింది, గేమ్లో ఏం మిస్ అయింది, నేను ఎందుకు రావాలి అండ్ నాలో ఏముంది అని 2 కలిపి కొట్టింది. సో అది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా వెళ్ళిపోయింది. ప్లస్ బిలో ద బెల్ట్ వెళ్ళను నేను అని చెప్పేసి కొంచెం ఆ డైలాగులు వేయటం నాకు నచ్చలేదు పర్సనల్గా. సో పూర్తిగా ఈ 4 మాట్లాడిన మాటల్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే దివ్య గారు కరెక్ట్గా మాట్లాడారు. అండ్ నాగప్రశాంత్ సెకండ్ ప్లేస్లో ఎందుకున్నాడంటే, ఫస్ట్ పిలిచింది నాగప్రశాంతే కాబట్టి అది ఫ్లోలో వచ్చిన డైలాగులు అవన్నీ చెప్పడం కూడా చాలా ఫ్లోలో చెప్పారు. అనుషరత్నం కానీ, దివ్యాకి కానీ, షాకీబ్ కానీ చాలా అడ్వాంటేజ్ ఉంది వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి, తర్వాత ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి ఏంటి అని చెప్పేసి. బట్ నాగప్రశాంత్కి ఆ ప్రిపరేషన్ టైం లేదు. సో చెప్పిన మాటలు కొంచెం బాగానే చెప్పాడు, బట్ పర్ఫెక్ట్గా చెప్పిందంటే దివ్య మాటల పరంగా. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని మీద వీళ్ళు బేస్ అయ్యి ఓట్లు వేసారా, లేదా లేకపోతే ప్రీవియస్ దానిలో కూడా ఓట్లు వేయాలా, దీని అన్నిటి మీద క్యాలిక్యులేట్ చేసుకుంటే నాగప్రశాంత్ ఈజ్ ద పర్ఫెక్ట్ పర్సన్ టు కమ్ ఇన్ టు ద హౌస్. రీజన్ ఏంటి అంటే, ఒక మాటల వల్లే గేమ్ గెలవరు. సో అందుకని ఇప్పుడు అప్పీల్ చేసుకున్న దాన్ని ఒక్కదాన్నే మనం చూసుకోకూడదు. పూర్తిగా గేమ్ అగ్ని పరీక్ష ఒక గేమ్ జరిగింది కాబట్టి ఆ ఎపిసోడ్లో వీళ్ళు ఎలా బిహేవ్ చేశారు ఇవన్నీ చూసుకుంటూ రావాలి. సో అక్కడ నాగప్రశాంత్ ఫిజికల్ టాస్క్లు కానీ, గ్రూప్ టాస్క్లు కానీ, యాజ్ ఏ ఇండివిజువల్గా కానీ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఈవెన్ ఒక పాట ఉంటుంది ఆయన మీద, కొంచెం కామెడీ ట్రాక్ కదా, సో అక్కడ కూడా అది వర్కౌట్ అయింది. అండ్ మాట్లాడటం కూడా కొంచెం బాగానే మాట్లాడారు. కాబట్టి ఈ అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ప్లస్ ఈవెన్ 2 స్టార్స్ వచ్చినాయి అగ్ని పరీక్షలో. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే నాగప్రశాంత్ ఈజ్ అ పర్ఫెక్ట్ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు ద హౌస్, అది నా ఒపీనియన్. సో అండ్ తర్వాత ఈ ఎవరైతే ఈ శ్రీజ గారి మీద అరిశారో పర్ఫెక్ట్గా అరిశారు, పర్ఫెక్ట్గా వాళ్ళ కోపం, ఆ కోపం వాళ్ళది కాదు, ఆ కోపం బయట జనాలది. ఇది కొంచెం అర్థం చేసుకొని ఆ అమ్మాయి క్యాలిక్యులేటెడ్గా ఓకే సారీ ఓకే ఆగండి అమ్మ, ఓకే నేను అర్థం చేసుకున్నాను అని ఉంటే బాగుండేది. బట్ తన నేచర్ అది కాదు, మనకు అర్థమైపోయింది, ఇంకా మనం ఏం చేయలేం. తను పోకింగ్ నేచరే తనది, తన పాయింట్ ఎవరు ఏం మాట్లాడుకున్నా సంబంధం లేదని నేను ఆ పాయింట్ పెట్టాలని చెప్పే నేచర్ శ్రీజాది. సో ఇంక దాన్ని మనం ఏం మార్చలేము. ఆ అమ్మాయి నెక్స్ట్ ఇప్పుడు ఎటు సేవ్ అయిపోయింది కాబట్టి ఈ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా వస్తే తను ఖచ్చితంగా బాబాయ్ గుడ్ బై అని చెప్పేయాలి. సో అండ్ నెక్స్ట్ లాస్ట్లో ఒక చిన్న బిట్ ఆఫ్ ఫన్ టాస్క్ జరిగింది ఒకటి, ఇమాన్యుయల్ కాను రీతుది. నాకు ఎందుకో రీతు కావాలని
ఫన్ చేయడానికి ఇమాన్యుయల్‌తో. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ ఫన్, 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 ఫన్ మిస్ అవుతుంది, ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అవుతుంది అని చెప్పేసి ఇమాన్యుయల్ ఒక్కళ్ళనే పొగిడారు. సో, అందుకని ఇమాన్యుయల్‌తో కూర్చొని ఇప్పుడు ఫన్ చేయడానికి ట్రై చేస్తుందేమో అని చెప్పేసి అనిపించింది. ఎందుకు అనిపించిందంటే ఆ అమ్మాయిని ఒకే ఒక వర్డ్‌తో, ఒకే ఒక పదంతో ఏమంది అంటే, "అరేరే నాకు జుట్టు అలా అనబాక, నాకు ఫుటేజ్ పడదు, నాకు క్లోజప్ పడదు" అని చెప్పేసి అంది. నాకు ఎందుకో కావాలని ఫుటేజ్ కోసం ఇప్పుడు మళ్ళీ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్‌లో ఏదో ప్రూవ్ చేసుకోవాలి. ఫన్‌లో ఈ హౌస్‌లో ఈ ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్ మిస్ అయింది. సో, అదే బయటికి తెప్పియాలి. అదే చూస్తారు జనాలు అని చెప్పేసి ఆ అమ్మాయి బలంగా ఫిక్స్ అయ్యి ఇది చేస్తుందేమో కావాలని అనిపించింది నాకు. సో, దట్స్ ఇట్ గైస్. ఇంకేమైనా మిస్ అయినా లేకపోతే ఏమైనా తప్పు చెప్పినా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ సో మచ్. సన్నీ సైనింగ్ ఆఫ్.